సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఆ విషయం ఏంటంటే, సార్వభౌముడు మినిస్ట్రీస్ తరపున సార్వభౌముడు నశించే ఆత్మరక్షణ సువార్తని నేను ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఈ స్టేంజర్ మైక్ తీసుకొని నేను సువార్తకి బయలుదేరుతున్నాను. ఈ సువార్తకి బయలుదేరాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా సర్వ సృష్టికి సర్వలోకానికి వెళ్ళి నా సువార్త ప్రకటించమని దేవుడు చెప్పినట్లుగానే ఆ సువార్త కొరకు నేను బయలుదేరుతున్నాను. మీరందరూ ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఈ రోజులు ఎక్కడ పెట్టినా ఎక్కువగా తగాదాలు కావచ్చు, అలాగే సువార్తను అడ్డుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎవరు కూడా మన సువార్తకి అడ్డు రాకూడదని ఖచ్చితంగా అందరూ ప్రార్థించండి. అయితే నేను సువార్త ప్రకటించే 5 గ్రామాలు లిస్టు చెప్పడానికి నేను ఈ వీడియో పెడుతున్నాను. ఈ 5 గ్రామాలు సువార్త ప్రకటించిన తర్వాత మరొకసారి నేను మళ్ళీ వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. మళ్ళీ 5 గ్రామాలని నేను లిస్ట్ చెప్పడం జరుగుతుంది. అయితే అతి త్వరలో నేను ఈ సువార్తని ప్రారంభిస్తున్నాను. వాటిల్లో 5 గ్రామాలకి వెళ్ళాలనుకుంటున్నాను. నశించే ఆత్మరక్షణ సువార్త ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పట్టినా అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి. అవన్నీ మనం రక్షించాలి, కాపాడాలి దైవసేవకులుగా. కాబట్టి నేను చెప్పే లిస్ట్ ఏంటంటే, నెంబర్ 1 మొదటిగా నేను వెళ్ళే గ్రామం రాయలసీమ. రాయలసీమ అంటే దానికి మరొక పేరు ఉంది, పోలినాడు చెరువు అంటారు దాన్ని. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఆ పక్కనే ఉంటుంది. దాని పేరు రాయలసీమ అంటారు. రాయలసీమ అంటే కడప దగ్గర ఉండేది కదండి, బుచ్చి దగ్గర కూడా ఒక రాయలసీమ ఉంది. దాని పేరు పోలినాడు చెరువు అంటారు. రాయలసీమ గ్రామానికి నేను మొదటిగా సువార్తకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తుండగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు ఆ సువార్తను జరిగించలాగున మీరందరూ ప్రార్థన చేయండి. రెండో గ్రామం, సెకండ్ గ్రామం, మరో గ్రామానికి నేను వెళ్తున్నాను. అదేమిటి, ఆ గ్రామం పేరు చక్రాల దెబ్బ అంటారు దాన్ని. చక్రాల దెబ్బ అంటే బుచ్చి అవతల ఉంటుంది, అంటే గుమ్మల దెబ్బ ఆ సైడ్కి వెళ్ళాలి. చక్రాల దెబ్బ కూడా నేను రాయలసీమ తర్వాత చక్రాల దెబ్బకి నేను సువార్తకి వెళ్ళాలి. ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు కూడా దేవుడు ఎలాంటి ఆటంకం లేకుండా అక్కడ సువార్తను బహుగా జరిగించలాగానే మీరు అందరూ ప్రార్థన చేయండి. మూడో గ్రామం వచ్చి మరిపాడు అంటే బుచ్చి నుంచి దాటి సంగమండలం సైడ్ ఉంటుంది మరిపాడులో కూడా దేవుని సువార్తని ప్రారంభించాలి. మూడో గ్రామం. ఈ గ్రామంలో కూడా సువార్త ప్రకటించినప్పుడు, ఆ సువార్త నేను ప్రకటిస్తున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా అక్కడ కూడా సువార్త బలంగా జరుగులాగున మీరందరూ ప్రార్థించండి. అలాగే 4వ గ్రామం వంగళ్ళు తిప్ప. అంటే వంగళ్ళు అంటే చెరులో వంగళ్ళు, అక్కడ పైన కొండ మీద ఒక తిప్ప ఉంటుంది. ఆ తిప్ప అంటే కొండ పైన కొంతమంది నివాసం ఉంటున్నారండి. ఆ కొండ మీద నేను సువార్త పెట్టాలి. కాబట్టి అది 4వ గ్రామం, చెరులో వంగళ్ళు తిప్ప అంటారు దాన్ని. ఇంకపోతే 5వ గ్రామం. ఈ గ్రామంలో కూడా నేను దేవుని సువార్తని బలంగా చెప్పాలి. అక్కడ కూడా వెళ్ళినప్పుడు అనేక మంది రక్షించబడలాగున మీరందరూ ప్రార్థించేయండి. అయితే 5వ గ్రామం పంచేడు ఎన్నసార్ కాలనీ అంటారు దాన్ని. బుచ్చవతల పంచేడు. ఆ పంచేలో కూడా చాలామంది నశించిపోతూ ఉన్నారు. వీళ్ళందరూ రక్షించబడలాగున నేను 5వ గ్రామానికి వెళ్తున్నాను. ఈ 5 గ్రామాలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరందరూ ఖచ్చితంగా ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. మరోసారి చెప్తాను లిస్టు. ఫస్ట్గా రాయలసీమ, చక్రాల దెబ్బ, మరిపాడు, చెరులో వంగళ్ళు తిప్ప, పంచేడు, ఎన్నసార్ కాలనీ. ఈ 5 గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి బయలుదేరుతున్నాను. ఈ స్టేజ్ మీకు తీసుకుని వెళ్తున్నాను. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సువార్త బలంగా జరుగులాగున ప్రార్థించండి. ఈ సార్వభౌముడు నశించే ఆత్మల రక్షణ సువార్త ద్వారా అనేకమైన నశించిపోయే ఆత్మలు రక్షించబడలాగున అందరూ ప్రార్థించేయండి. సువార్తకి దయచేసి ఎవరు అడ్డు రావద్దు. సువార్తని అడ్డుకుంటే దేవుని అడ్డుకున్నట్టే కనుక సువార్తకి వెళ్తుండగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌఖ్యంగా సువార్త జరగాలని మీరందరూ ప్రార్థన చేస్తారని నేను కోరుకుంటున్నాను. కాబట్టి దేవుడు ఈ సువార్తని బలంగా జరిగించి అనేక మందిని ఆయన రక్షించలాగున మీరందరూ ప్రార్థించండి. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. దేవుని నామమునికే మహిమ కలుగును గాక. ఆమేన్.